ఒక స్త్రీ నవ్వినందుకు కురుక్షేత్రం జరిగింది. ఒక స్త్రీ శోకము లంకను దహించి వేసినది. స్త్రీ అనుకుంటే ఏదైనా చేయగలదు. అమ్మలా అమృతం కురిపించగలదు. తలచుకుంటే తలరాతను మార్చగలదు. అదే స్త్రీ గొప్పతనం. తెలుసుకో మిత్రమా. మంచి మాటలు ఎప్పుడూ వింతగానే కనిపిస్తాయి. అనుసరించడం మొదలుపెట్టావా నీ జీవితాన్నే మార్చేస్తాయి. కాదంటావా మిత్రమా. మోకరిల్లి బతకడం కన్నా మన కాళ్ళపై మనం నిలబడి మరణించడమే మిన్నా. తెలుసుకో మిత్రమా. ఏ మంచిని, ఏ ప్రేమని, ఏ నమ్మకాన్ని, ఏ స్నేహాన్ని నువ్వు ఇతరుల నుండి ఆశిస్తున్నావో అవి ముందుగా మీ నుండి ప్రారంభం కావాలి. కాదంటావా మిత్రమా. తల్లికి నమస్కారం పెట్టడం వల్ల కలిగే పుణ్యం ఏంటో తెలుసా. 6 సార్లు భూప్రదక్షిణ చేసినంత, 10,000 సార్లు కాశీకి వెళ్ళి వచ్చినంత. ఇలాంటి వాటికి 10,000 రెట్ల ఫలితం మాతృమూర్తికి నమస్కారం చేయడం వల్ల కలుగుతుంది. అందుకే మిత్రమా, ప్రతిరోజు మీ తల్లికి నమస్కారం చేయటం మర్చిపోవద్దు. డబ్బు కంటే కాలం చాలా విలువైనది. మీరు డబ్బు సంపాదించవచ్చు, కానీ కాలాన్ని సంపాదించలేరు. గుర్తుంచుకోనేస్తాం. భగవంతుడు విగ్రహాలలో ఉండడు. మీ భావాలే భగవంతుని స్వరూపం. నీ మనసే ఒక దేవాలయం. మిత్రమా, జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకో. అమ్మ ఉన్నంత వరకు ఆకలి విలువ తెలియదు. నాన్న ఉన్నంత వరకు బాధ్యత విలువ తెలియదు. ఆ ఇద్దరూ నీ జీవితంలో లేని రోజున నీ జీవితాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. జీవితంలో ఆ ఇద్దరు చాలా ముఖ్యం. గుర్తుంచుకోనేస్తమా. పుస్తకాలను, స్నేహితులను చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎంచుకోవాలి. ఎందుకంటే వాటి ప్రభావం జీవితకాలమంతా మన మీదే ఆధారపడి ఉంటుంది. కాదంటావా మిత్రమా. కొన్నిసార్లు ఏ దారి లేనట్టే కనిపిస్తుంది, కానీ భయపడకు. ధైర్యంగా నువ్వు నడిచే అడుగులే కొత్త మార్గాన్ని సృష్టిస్తాయి. గుర్తుపెట్టుకోనేస్తాం. కానివారు చేసిన మోసం కంటే అయినవారు చేసిన మోసం మన గుండెల్ని పిండేస్తుంది. కాదంటావా మిత్రమా. మనం తిన్నది కడుపులో ఉండిపోదు, కానీ మనం అన్న మాటలు మనసులో ఉండిపోతాయి. అందుకే తొందరపడి నోరు జారకూడదు మిత్రమా. మంచి అలవాట్లు మొదట చేదుగా ఉన్నా చివరికి మాధుర్యాన్ని చవి చూపిస్తాయి. చెడు అలవాట్లు మొదట అమృతంలా ఉన్నా చివరికి విషంలా మారుతాయి. కాదంటావా మిత్రమా. మనల్ని నమ్మిన వాళ్ళ మీద మనకు ఉండవలసింది ప్రేమ. మనం ప్రేమించే వారి పట్ల మనకు ఉండవలసింది నమ్మకం. అమ్మ ప్రాణం పోసి జీవం ఇస్తే ఆ ప్రాణానికి ఒక రూపు ఇచ్చి వ్యక్తిత్వంగా చేసే వ్యక్తి నాన్న మాత్రమే. ప్రతి విజయంలో వెనకే ఉంటూ నేనున్నాను అంటూ భరోసా ఇచ్చే ధైర్యం నాన్న మాత్రమే. కాదంటావా మిత్రమా. కష్టాలు రాకుండా దేవుణ్ణి ప్రార్థించకండి. కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థించండి. ఏమంటావు మిత్రమా.